యూ. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేటువంటి దిశగా అడుగులు కదుపుతుందని, దీన్ని వెంటనే ఆపాలి అని చెప్పి ఇప్పటికే పలు పార్టీలు అలాగే కార్మిక సంఘాలు నిరసన తెలియజేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడటం జరిగింది. ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేటువంటి దిశగా అడుగులు వేస్తుందని, దీన్ని ఆపగలిగేటువంటి శక్తి చంద్రబాబుకి ఉన్నప్పటికీ కూడా ఆయన పట్టించుకోవట్లేదని, చంద్రబాబు పొత్త ఆంధ్రుల హక్కు అనేటువంటి అంశాన్ని తేల్చుకోవాల్సినటువంటి సమయం వచ్చిందని, చంద్రబాబు వల్లే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు ఖచ్చితంగా డిమాండ్ పెట్టేటువంటి అవకాశం ఉందని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వాయిదా వేసుకోకపోతే మద్దతు ఉపసంహరించుకుంటానని చెప్పి ఆయన కేంద్ర ప్రభుత్వంతో బేరసారాలు నడిపేటువంటి అవకాశం ఉందని, అయినా కూడా చంద్రబాబు పట్టించుకోవట్లేదని, చంద్రబాబు ఇప్పుడు పొత్తు కంటే ప్రజల హక్కులకే ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి సమయమని, వెంటనే దీని మీద చర్చలు జరిపి కేంద్రంతో మాట్లాడి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోకపోతే తాము ఉద్యమిస్తాం అని చెప్పి హెచ్చరించడం జరిగింది.